ఫన్నీయెస్ట్ రిలేటబుల్ రాఖీ మీమ్స్ చూద్దాం. నేను మీ డౌన్ టు ఎర్త్ గుడ్ బాయ్ జై. అన్నా చెల్లెళ్ళ అనుబంధం రాఖీ పండగ శుభాకాంక్షలు మీకు. రాఖీ కట్టిన తర్వాత తన అన్నయ్య డబ్బులు ఇవ్వలేదని మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి మైకంలోకి వెళ్ళాక అతని కిడ్నీలు అమ్మేసింది. రాఖీ కట్టిన తర్వాత తన అన్నయ్య ఏది కాదనేది అందుకని ఎంతో కొంత జోబులో ఇచ్చేయండి భయ్యా, లేదంటే ఏదో ఒకటి ఇచ్చేయండి భయ్య పాపం, లేదంటే ఇదే పరిస్థితి. అతని కిడ్నీలు అమ్మేసింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వ ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మళ్ళీ జాగ్రత్త. నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి. పారడైజ్ ఫ్యాన్స్ నాకు రాఖీయే కావాలి. అదే ఇప్పుడు ఎవరితో అన్న ప్రాబ్లం ఉంటే ఇలానే చెయ్యిలా ఇలా 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 అనుకుంటూ ఇట్లా అంటే కథ ఆశీర్వాదానికి వస్తుంది, ఆయుధానికి కూడా వస్తుంది. రాఖీ ముందు రోజు కాలేజ్ కి పోయినా గర్ల్స్ అందరు రాఖీ కడతాడు. రాఖీ కట్టొద్దమ్మా, తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నా అంత చెత్తేదో లేడు, నేను నీకు అన్న అయితే ఇలా అంటారు. ఒక్కరోజే వాళ్ళ ఫ్రెండ్ తో కూడా రాఖీ కట్టిస్తా అన్నప్పుడు అందరికి డబ్బులు ఇవ్వాలని బాధ. నన్ను వదిలేండి అక్క ప్లీజ్. ఒక అన్నగా నన్ను అడిగావు, కానీ అన్నగానే చెప్తున్నా, అన్నకే దిక్కులేదు. బాయ్స్ ఆన్ ఫ్రెండ్షిప్ డేస్ 20 చేతులు పుట్టుకొస్తాయి. ఫ్రెండ్స్ అంతమంది ఉంటారు కాబట్టి. ఆన్ రక్షాబంధన్ సారీ ముందుకు కొనసాగండి, ఆ రోజు చేతులు కూడా రావు. రాఖీ ఫెస్టివల్ ఒక 50,000 క్యాష్, ఒక ఐఫోన్, ఒక గోల్డ్ రింగ్, 1 లక్ష క్యాష్, 30 లక్షల క్యాష్, ఒక బంగారు వాటాను, మన ఆస్తి పేపర్. చెప్పండి చెప్పండి, ఏది పడితే అది చెప్పండి. వీళ్ళు రాఖీ కట్టడానికి వచ్చారా, డబ్బులు దొబ్బడానికి వచ్చారా? కానీ ఇలాంటి విషయంలో మాత్రం ఐఆమ్ సేఫ్, మనకి ఇలాంటివి చేయడానికి ఎవడు లేడు అని అంటూనే పీపుల్ విత్ నో ఓన్ బ్రదర్ ఆర్ సిస్టర్ వాచింగ్ రాఖీ స్టోరీస్ బి లైక్ అట్లేం లేదు భయ్యా, ఒక్కరోజు వరకు అనిపిస్తుంది, మిగతా రోజులంతా ఇట్స్ ఓకే. ఈ దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లా తీసుకొచ్చేయాలా, గిఫ్ట్ రెడీ చేసుకో. ఆల్రెడీ అప్పుల్లో కూరుకుపోయిన నన్ను ఎవడు నమ్మట్లేదు. గైస్ వెన్ దేర్ క్రష్ ట్రై టు టై రాఖీ. స్కూల్లో ఇది వస్తే టీచర్లు కావాలని అందరితో రాఖీలు కట్టించేవాళ్ళు. మేమేమనలేక అప్పుడప్పుడు కట్టించుకునే వాళ్ళం, మిగతా అప్పుడు ఇదే పరిస్థితి. నా దగ్గర నుంచి చెప్పండి. కొంచెం సంస్కారం. అబ్బో సంస్కారం అడిగితే అదే 10,000, అడగకుండా అది కావాలి ఇది కావాలి అంటే ఏదో అప్పు పుడతలేదు. మై సిస్టర్ 15 రూపాయలు లాకే కట్టి 500 లేపేయాలి. 10 రూపాయలు, ఆ 10 రూపాయలు కూడా చినిగింది ఇస్తే హ్యాపీ రక్షాబంధన్. రక్షాబంధన్ కాదు కానీ అవే కదా వీటి క్యాప్స్. ఫ్రెండ్షిప్ డే కి బాగా పనికొస్తాయి. ఆ రాఖీ వద్దు, ఇది వద్దు, సలార్ది అసలే వద్దు. ఏం కావాలంటే డోరెమోన్ లేకపోతే చోటా భీమ్. సలార్ రాఖీ అవి ఇది అంటున్నారు కానీ వీటన్నిటికంటే ముందు వచ్చినాయి అవిరా. ఇంకోండి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు సలార్ రాఖీ కావాలి. సిస్టర్ ఏం నుంచి దేవాలి భయ్యా? ఢిల్లీలోనే తిరగని చోటే లేదు, అంతసేపు నడిచాను, ప్రతి వీధి తిరిగాను. మై అక్క మా బ్రదర్ రాఖీకి మినిమం 3,000 ఇస్తాడు. మై ఫైనాన్షియల్ స్టేటస్ అక్క 30 రూపాయలు గూగుల్ పే ఫోన్ పే చేయవా ప్లీజ్, పునుగులు తినాలి. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. రాఖీకి ఎంత ఇస్తావంటే అందరు అంటా ఉన్నారు, కానీ ఆల్మోస్ట్ సిస్టర్స్ కి తెలుసు కదా మొత్తం. వాడి శాలరీ ఎంత వస్తున్నాయి, ఎంత తీసుకోవచ్చు, ఎన్ని గిఫ్ట్లు అడగొచ్చు. సిస్టర్ ఆన్ రక్షాబంధన్. హలో 2 కోట్లు కావాలి. 3 తీసుకున్నానా? 3 తీసుకో. 1.5 రూపీస్ బ్యాలెన్స్ ఉంచితే బ్యాంక్ కూడా అకౌంట్ లేపేస్తాడు. ఇంకెట్టుంచిండు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కాన్ఫిడెన్స్ ఏడ తగ్గదు, హెచ్చుల్లో ఏడ తగ్గం. కానీ ఒక్క దగ్గరే ఎవరన్నా అడిగినప్పుడు, ముఖ్యంగా రాఖీ రోజు సిస్టర్లు అడిగినప్పుడు అసలే లేదు. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచివాడిని అవుతాను,
తీసుకోకపోతే మీరు కూడా మంచోళ్ళు అవుతారు. ఇప్పుడు ఈడు అదే వాళ్ళు అడగారు, బయటికి అడిగారు, కానీ మనంతట మనం ఇస్తే ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు జేబులో ఉన్నాయని చెప్పి వంద ఇచ్చినావు అనుకో, వందేనా ఓకే, అడగకుండా ఇచ్చినందుకు అట్లా. అదే వాళ్ళు అడిగారు అనుకోండి, ఇందాక అడిగినట్టు ఐఫోన్, బంగారం. ఒక ఐఫోన్ కాకి సిస్టర్ 10 రూపాయలు ఇచ్చా, అది కూడా చినిగిన నోట్ ఇచ్చా. సేమ్ అవి తెచ్చిందే 20 రూపాయలు రాకి, దానికి 10 ఇస్తే ఎలా, అది కూడా చినిగింది ఇస్తే ఎలా? ఇదే రియాక్షన్. ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఎంత? 3500. అబ్బా అంతా అయిపోయినాక లెక్క చూసుకుంటారు కదా అప్పుడుది. అదిగో అవే ఇంట్రడ్యూస్ మై సిస్టర్. వస్తుంది ఆ అమ్మాయి మా సిస్టర్. నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిలువెల్లా బంగారం అయితాను. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కట్టిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఆడికి పెళ్ళేంటి సార్, పెద్ద జఫాగాడు, దాంతో తిరుగుతాడు. ఇది సిస్టర్ కాదు కానీ బ్రదర్ అయినా అంతే భయ్య, సేమ్ బ్రదర్. ఇంకా 10 ఎక్కించి చెప్తాడు. ఓకే. అండ్ ఈ రోజు వీడియోకి అంతే, కానీ వెళ్లే ముందు ఇంకా ఫన్నీ మీమ్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఎస్ టాక్సిక్ ఈవెంట్ మీమ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.